సరే ఇంకొక ప్రశ్న అడుగుతా. చెప్పండి. సరే నువ్వు ఆంధ్ర ప్రభుత్వం మొత్తం ఎలక్షన్లు ఎట్లున్నాయో చెప్పినావు కానీ మరి ఇక్కడ ప్రభుత్వం మరి కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, కొందరేమో దించుతారు, టీఆర్ఎస్ ప్రభుత్వం దిస్తా అంటుంది, మరి మేము అట్లనే ఉంటా అంటారు. అసలు ఇక్కడ ఈ ప్రభుత్వం ఇట్లనే ఉంటుందా, మళ్ళీ ఏమైనా మారేది గిరేది ఏమైనా ఉన్నదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి జ్యోతిష బలం మీద ఎలా ఉంది మన తెలంగాణ రాష్ట్రం మీద అని అడుగుతున్నారు. అంతే అంతే అంతే. బంగారుకొండ రేవంత్ రెడ్డి గారి జ్యోతిష్యం తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, వారి జ్యోతిష బలం ఎలా ఉంది, వారి హయాంలో మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటది, ప్రతి నియోజకవర్గం మీద చూడు. చెప్పమ్మా బంగారుకొండ, చెప్పు. బయటకు వచ్చి మంచిగా తీసి ఆడ పెట్టి మెల్లగా పోయి ఆడ కూర్చో, పోయి జాంకాయ తిను, మంచిది. చిలకమ్మ ఒక్కటి తీసింది. రేవంత్ రెడ్డి గారి జాతకంలో చూడాలంటే బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి, వాసవి కన్యాకా పరమేశ్వరి దేవత వచ్చింది, అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్టు వారి జాతకంలో. మరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం రాజకీయ రంగంలో మాత్రం వారి జ్యోతిష బలంలో కలిసి వచ్చింది. అష్ట కష్టాలు పడి అష్ట ఐశ్వర్యాలు సంపాదించుకున్నాడు. ఆయనైతే విజయలక్ష్మి వరించింది. మన రాష్ట్రానికి, మా తెలంగాణ రాష్ట్రానికి అతని నుంచి ఫలితం ఉందా లేదని ఆలోచన ఉంది, కానీ ఫలితం కలిగే అవకాశం ఉంది, కానీ కొద్దిపాటి టైం పడుతుందండి. సంవత్సరంన్నర దాటాలి వారి టైం పడుతుంది. ఇక కనుక ప్రభుత్వం పడగట్టు యోగంలో అయితే అది జరగని పని, అది అని మాత్రం ఒకరు అడిగి వెళ్ళిపోయినా నలుగురు ఇంకా ఇంటికి వస్తారు. అసలు యోగ బలం ఉన్నది. ఒకప్పటి వారి రాజ్యంలో ఎట్లా ఉన్నది అంటే వారు వారే పుట్టుకుని పడేది కింద. ఒక కాలంలో కరెక్ట్ కలియుగం మొదలయ్యే టైంలో మాత్రం యాదవ్స్ ఎట్లా కొట్టుకున్నారో యుద్ధంలో అట్లా అయింది. అట్లాంటి యోగం ఉంటే కాంగ్రెస్ పరిస్థితి, కానీ ఇప్పుడు అట్లా లేదు. వారి జాతకంలో మాత్రం ఒకరు వెళ్ళిపోయినా నలుగురు వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రభుత్వం నుంచి మాత్రం మన తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం అయ్యే అవకాశం ఉంది, కానీ అతి కష్టం మీద అయ్యే అవకాశం ఉందండి. ధన విషయం గురించి మాత్రం కొద్దిపాటి ఇబ్బంది ఉన్నది. ప్రతిపక్షాలకి ఇబ్బంది పెడుతూనే ఉంటారు. కొన్ని నిర్ణయాలు కూడా వారికి ఇబ్బంది అవుతుంది. కానీ వారి జాతకంలో ధైర్యలక్ష్మి ఉంది, ధనలక్ష్మి ఉంది, విద్యాలక్ష్మి ఉంది, కానీ ఓపిక కూడా చాలా ఉండాలి. ఓపిక ఉంటే వారికి తిరుగు ఉండదు. వారి జాతక బలానికి తిరుగు ఉండదు. ముఖ్యంగా వారి జాతకానికి మాత్రం ఇంకా దశాబ్ద కాలం మాత్రం తిరుగు ఉండదండి. ఓపిక లేకుంటే మాత్రం కనీసం 2-3 సంవత్సరాలు ఇబ్బందులు పాలాల్సిన యోగం ఉన్నదండి వారి జాతకంలో. మంచిగా జాతకం ఉన్నదంటే మొత్తం ప్రభుత్వం ఉంటది, ఇక మంచిగా పర్ఫెక్ట్ గట్టిగా ఉంటది. ఒక్కరు పోయినట్టు నలుగురు వస్తారట, అటు కాదు. మొత్తానికి అయితే సరేనే, ఇక నువ్వు ఎటో పని మీద పోతాను, ఇదే పని అదే ఇదే పోతాను. మంచిగానే చెప్పినావు, ఉంటా మరి. మంచి జాంకాయ తింటది, ఒక్కటే జాంకాయ పెట్టినావు, దానికి పెట్టలే. ఒకటే తింటదా? కలిసి తింటా. ఒకటి జానకి రావా? ఇలా జానకి రావేదే, అదే ఒక గడ్డం మీసాలు ఉన్నది, మరి రాముడు మీసాలు లేనివాడు మా జానకి కంట మీద ఉంది కదా కలరు, అది రాముడు. మామూలుగా నార్మల్ గా ఉన్నదేమో జానకి. మంచిగానే జాతకాలు మంచిగానే చూస్తారు. ఎండకి మరి బాగా తిప్పలు పెట్టకు, మంచిగా మెల్లగా చూసుకో. ఎండకు తిరగండి, సాయంత్రం ఉదయం తిరుగుతున్నాం. 9-11 జామకాయ తింటది, ఇంకేమైనా తింటదా? జామకాయ, దోసకాయ, టమాటా అన్ని ఫ్రూట్స్ తింటది, కూరగాయలు తింటది, అన్ని వస్తువులు తింటది. ఒక్కసారి చూపియవా? చూస్తా. ఓ జానకమ్మ మంచుకున్నావా? ఇక మంచిగా జాతకం చెప్పినా మెల్ల తినుకుంటావో. ఇక నేను కూడా పోతాను, మీ ఆయన కూడా పోతాడు, మీ ఓనర్ షాప్ కూడా పోతాడు. ఇక పట్టుకోపోయే. థ్యాంక్ యూనే. సరే అండి. జాతకం చూసిర్రా ఎట్లా తెప్పించినా? ఎందుకంటే ఉట్టే కూర్చున్నా మరి చూసుకోవాలి కదా రాజకీయాలు ఎట్లున్నాయి అంది. మరి అక్కడ రాజకీయాలు మారుతానే అంటారు, మరి ఎట్లా మారుతాయో తెలుసుకున్నా. పవన్ కళ్యాణ్ సార్ గురించి, చంద్రబాబు నాయుడు సార్ గురించి, ఇట్లా మరి రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం ఉంటుందా, మరి ఏదైనా పక్క జరుగుతుందా అన్నట్టు బయట పబ్లిక్ టాక్ ఏందో ఉన్నది, దాన్ని తెలుసుకున్నాను, జాతకం తెలుసుకున్నా అంతే. సరే మరి, నాకు కూడా ఫోన్ వస్తుంది. అరే మల్లేషు.